మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇక్కడుండే అపార్ట్మెంట్ వాళ్ళ ఇల్లు కోల్పోబోతున్నాయి. సో జీవితంలో అందరికి ఒక కహావత్ తెలిసిందే, రోటీ మకాన్ కపడా. కానీ ఇక్కడుండే వాళ్ళు వాళ్ళ ఫుడ్ని కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ని కావచ్చు, లేదంటే ఇదన్నీ కూడా కాంప్రమైజ్ చేసి ఒక ఇల్లు ఉంటే చాలు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఇల్లే ప్రభుత్వం కావాలి అని కోరుకుంటుంది. సో ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడదాం. సో కిత్తే సాల్ సే రह रहे हैं? మేమిక్కడ 3 ఇయర్స్ నుంచి ఉన్నామండి. కానీ యాక్చువల్‌గా మేము హైదరాబాద్ వచ్చి 13 ఇయర్స్ అయింది. సో, మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది. మేము రూపాయి కూడబెట్టుకొని ఏదో ఒక సొంత ఇల్లు కావాలి అని చెప్పి, ప్లస్ అది సెక్యూర్ లైఫ్ మా పిల్లలకి కూడా. సో, వీళ్ళిద్దరు మా ఆడపిల్లలండి. మా పిల్లలకి కూడా ఒక సెక్యూరిటీగా ఉండాలి మేమిచ్చే ఇల్లు అని చెప్పి మేమిక్కడ కొనుక్కున్నాము. కానీ ఇక్కడ మా మెమరీస్ ఉన్నాయండి. మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు. వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సో, ఫ్రెండ్స్‌తో వీళ్ళు ఆడుకోవడానికి వెళ్తారు. బర్త్‌డే సెలబ్రేషన్స్ అప్పుడు పిల్లల్ని పిలుచుకుంటారు. ఇక్కడ మేము కిందకొస్తే మా సీనియర్ సిటిజన్స్ మేమందరం బాగా మాట్లాడుకుంటాము. సో, ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ అండి మేమందరము. సో, ఇక్కడ ఎవరు ఎవరిని హర్ట్ చేసుకోరు. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టరు. చాలా 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 ప్రేమగా ఉంటామండి అందరము. సో, ఇంత మంచి అపార్ట్మెంట్స్‌ని, ఇంత మంచి కమ్యూనిటీని వదిలేసి వెళ్ళాలంటే అస్సలు అది కుదరని పనండి. మా కోరిక ఒక ఇల్లనేది. సో, ఆ ఇల్లు ఇప్పుడు ఎవరో వచ్చేసి మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము దీన్ని కుల్లగొట్టేస్తాము, వేరేదేదో కట్టేస్తాము, గాంధీ స్టాచ్యూ కట్టేస్తాము, అది కట్టేస్తాము, ఇది కట్టేస్తాము అంటే వాళ్ళకండి, వాళ్ళు బాగా ఉన్నోళ్ళు కాబట్టి, బలిసినోళ్ళు కాబట్టి, వాళ్ళకి కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇల్లులు చాలా ఉన్నాయండి. మేము మాది చిన్న లైఫ్. మా చిన్న లైఫ్‌లో మాకు చిన్న ఇల్లు. సో, మేమేదో ఆయనకి ఆయన వరకు ఈ వీడియో అంటే ఇంతమంది ఛానల్స్ వాళ్ళు మార్నింగ్ నుంచి వచ్చారండి. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ చాలామందున్నారు. ఈవెన్ కాఫీ కూడా తాగలేదండి. మార్నింగ్ 7:00 నుంచి ఇప్పుడు 2 అవర్స్ వస్తుంది. 2 వరకు కూడా ఇక్కడే ఉన్నామండి అందరము. ఎన్ని ఛానల్స్ వచ్చినా అందరికీ అదే చెప్తున్నాము. ఏ ఒక్క ఛానల్ వాళ్ళన్నా సరే, ఆయన వరకు మా బాధను రీచ్ చేయగలిగితే, అట్‌లీస్ట్ ఆయన మా బాధను వినగలిగితే, ఇంతమందిని సఫర్ చేయడం ఎందుకు అని చెప్పి ఆయన ఒక్కసారన్నా ఆలోచించగలిగితే బావుంటుందండి. ఆయన వచ్చారండి, వచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం. అదేదో మంచి చేసుకోవచ్చు కదా! ఇంతమంది ప్రజలని ఇబ్బంది పెట్టడం. ఇది ఒక విలేజ్ టైప్ అండి. ఇప్పుడు 5 ఫ్లోర్స్, 450 ఫ్లాట్స్. అదే ఒక్కొక్క ఫ్లాట్ చొప్పున మీరు కడితే ఇది ఒక విలేజ్. ఒక విలేజ్‌ని కొల్లగొట్టేసి గాంధీ స్టాచ్యూ అని చెప్పి, జాయింట్ విల్ అని చెప్పి, తర్వాత పార్కులు అని చెప్పి, ఇవన్నీ అవసరమా అండి? మమ్మల్ని ఇబ్బంది పెట్టి, అంటే సొంత ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి, పక్కోళ్ళకి ఏదో చూపించాలి అని చెప్పి ఆయన అనుకోవడం ఇదేమన్నా మంచిదా అండి? ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. మా కన్నీటి బొట్టు మీద, మా కష్టార్జితం మీద మేము కట్టుకున్న ఇల్లులు కూల్చేసి, మేమిక్కడ కన్నీరు కార్చి, మేము చచ్చిపోయి, ఇక్కడ మా శవాల మీద ఆయన ఏదో స్టాచ్యూలు కట్టేసేసుకొని, పార్కులు కట్టేసుకొని, జాయింట్ విల్లులు కట్టేసుకొని, ఏదో విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి చూపించాలి అనుకోవడం అది ఎంతవరకు న్యాయం అండి? చెప్పండి, మీరే చెప్పండి. ఇది అసలు మేము ఒప్పుకోమండి. ఎవ్వరం ఇవ్వమండి. అసలు మేమైతే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం అని చెప్తున్నాను కదండి. మేము ఈ ఇల్లు కట్టుకోవడానికి లోన్లు తీసుకున్నామండి. సో, మామూలుగా ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టడానికి కూడా మేము రూపాయి కూడబెట్టుకొని డౌన్ పేమెంట్ కట్టేసి లోన్లు తీసుకున్నాము. ఎవ్రీ మంత్ ఈఎంఐ కడతాము. ఎవ్రీ మంత్ ఈఎంఐ ఫస్ట్ అసలు మనకి జీతం వచ్చిందా లేదా ఈఎంఐ కట్ అయిపోతుంది. సో, ఇప్పుడు దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదండి, ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. సో, ఇప్పుడు నేను వేరే అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అంటే నాకు 20 ఇయర్స్, 25 ఇయర్స్ లోన్ లిమిట్ లేదు. మా హస్బెండ్‌కి 40 వచ్చినాయి ఇప్పుడు. సో, ఆయనకి లిమిట్ 15 ఇయర్స్. 15 ఇయర్స్‌లో నేను వేరే ఇప్పుడు ఏ అపార్ట్మెంట్ చూసినా కూడా కోట్లల్లో ఉన్నాయండి. మేమెక్కడ కొనుక్కోగలం చెప్పండి వెళ్లి? ఈ ఉన్న ఒక ఇల్లు, ఆ ఇల్లు కూడా తీసేసుకుంటే మీరు మా పరిస్థితి ఏంటి చెప్పండి అసలు? మేమైతే ఇవ్వడానికి రెడీగా లేమండి. ఎవ్వరము రెడీగా లేమండి ఇక్కడ. అసలు అదే చెప్పాలనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు ఇంతమందిని ఇబ్బంది పెట్టి అసలు ఇట్లా చేయడము, అసలు గాంధీజీ గారైతే పాపము ఆయన గనక ఉండుంటే ఇట్లా జరగనిచ్చేవాళ్ళే కాదండి. కానీ మేము వదలమండి. సో, మేము త్రూ లాయర్ ద్వారా ఆయనకి 2 ఇయర్సే ఉండొచ్చండి ఆయన పదవి. అప్పటి వరకు మేము ఫైట్ చేస్తాము. ఆయన నెక్స్ట్ రాడండి. ఇంక రాడు. మొన్న హైడ్రా ద్వారా చాలా మందిని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఈ మూసీ అని చెప్పి, గాంధీ స్టాచ్యూ అని చెప్పి ఇంకా ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు. సో, ఆయనకి ఫ్యూచర్ లేనే లేదు. ఆయన నెక్స్ట్ రాడు. ఇప్పుడు ఈ 5,000 కోట్లు ఉన్నాయి కదా! దాంట్లో ఒక 3,000 కోట్లు ఆయన అకౌంట్‌లో ఏసేసుకొని ఒక 2,000 కోట్లతో తీసుకొచ్చి ఏదో ఒకటి చేద్దాము. సో, నాకు ఎట్లాగో ఫ్యూచర్ లేదు, నేను ఎట్లాగో రాను కాబట్టి నేను బ్యాంక్ బ్యాలెన్స్ బాగా జమ చేసుకుందాము అని చెప్పి ఆ మైండ్‌తో ఆయన చేస్తున్న ఇదంతా బిజినెస్ ప్లానే కానండి. ఆయన ప్రజలకి మంచి చేయాలని అయితే ఏమీ ఆలోచించట్లేదు. ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళు అసలు ఇట్లాంటి మూర్ఖమైన ఆలోచనలు చేయరండి. సో, మేమండి సెంట్రల్ వరకు వెళ్ళడానికైనా
సిద్ధంగానే ఉన్నాము. కానీ దానికోసం ఏమేం స్టెప్స్ అయితే తీసుకోవాలో ఆ స్టెప్స్ మేము తీసుకుంటాము. ఎవరిని అప్రోచ్ అవ్వాలో అప్రోచ్ అవుతాము. సో, మేము సెంట్రల్ వరకు అయినా సరే వెళ్ళి మా ప్రాబ్లమ్ వాళ్ళకి చెప్పుకొని ఇది జరగకుండా ఆపడానికి ట్రై చేస్తామండి. నా పేరు పద్మజ అండి. నేను 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్ నేను యాక్చువల్లీ అపార్ట్మెంట్కి ఫస్ట్ వచ్చాను. నేను అపార్ట్మెంట్కి ఫస్ట్ ఫౌండేషన్ నుంచి నేను ఇక్కడే, మేము యాక్చువల్లీ రెంట్కున్నప్పుడు కూడా ఇక్కడే ఉన్నాము. ఇది ఫౌండేషన్ నుంచి గ్రౌండ్ వర్క్ నుంచి మేము ఇక్కడే ఉన్నాము. ఫస్ట్ నేనే అపార్ట్మెంట్కి వచ్చాను. అప్పటి నుంచి నాకు చాలామంది తెలుసు, మెమరీస్ చాలా మెమరీస్ ఉంటాయి మాకు. అలాంటిది ఇప్పుడు ఇల్లు తీసేస్తామంటే మేము అసలు ఇచ్చేదే లేదు. మాకుంది ఒక్కటే ఒక ఇల్లు, అది ఇది ఒక్కటే ఇల్లు. ఇప్పుడు ఇది తీసేస్తామంటే అసలు ఊరుకునేది లేదు. మాకు మాత్రం మా ఇల్లు మాకు కావాలి. పైగా మాకు బ్యాంకు ఈఎంఐస్ కట్టాలి. ప్లస్ మా పిల్లలకి స్కూల్ కూడా దగ్గర, ఆఫీసెస్ దగ్గర అన్నీ చూసుకొనే కదా మేము ఇల్లు తీసుకున్నాము. ఇక్కడ వేరే ఏదో కాదు కదా. ఆయన ఇంకా కట్టుకోవాలంటే స్టాచ్యూ ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఆయన ఇక్కడే కట్టాలని ఏం లేదు. కానీ ఆయన వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో కట్టుకోవచ్చు, ఎక్కడైనా కట్టుకోవచ్చు. కానీ మమ్మల్ని కూల్చేసి మమ్మల్ని పంపించేసి మేము ఎక్కడికి వెళ్ళాలండి? ఇప్పుడు మాకు ఇల్లు ఎక్కడ ఉంటుందండి? మాకు ఇల్లు పోతే మాకు ఇంకా వేరే ఇల్లే లేదు. షెల్టర్ లేకుండా మేము ఎక్కడ రోడ్ మీద ఎక్కడ ఉంటామండి? ఇది మాత్రం మేము ఎవరేమి ఇవ్వకూడదు. మేమంతా యూనిటీగా ఉన్నాము. మేము క్రిస్టియన్స్, హిందూస్, అందరూ ముస్లిమ్స్ అందరూ ఉన్నాము. అందరూ యునైటెడ్గా మేము ఇది ఫైట్ చేస్తామండి. మాకెవ్వరికి అంత ఒక ఫ్యామిలీగా ఉంటామండి. మేము ఇక్కడ మేము ఇచ్చే ప్రసక్తి మాత్రం లేదు. నా పేరు ఇర్షాద్ బేగం అండి. నేనైతే 3 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాను. మేము సాదాసీదా అంటే మిడిల్ క్లాస్ మనుషులం. అయితే మేము లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నామండి. ఇప్పుడు ఈ ఇల్లు తీసేస్తామంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు బాపుని స్టాట్యూ పెట్టాలంటే ఇక్కడ బాపు ఘాట్ ఉంది. అక్కడ బాగా చేసి అక్కడ అన్ని ఇది పారిశుద్ధ్యం చేసి చక్కగా చేసుకోవచ్చు. అక్కడే పెట్టుకోవచ్చు. అక్కడెక్కడో దానికోసం మమ్మల్ని ఎందుకండి ఇబ్బంది పెట్టడం? ఇక్కడ అందరం కూడా క్రిస్టియన్స్, ముస్లిమ్స్, అలాగే తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు అందరూ ఉన్నారండి. అందరూ చక్కగా బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా ఉంటారు. ఎవరికి ఏం అవసరం వచ్చినా కానీ అందరూ కూడా ఆదుకుంటూ ఉంటారనమాట. మాకైతే ఇది నచ్చి తీసుకున్నాం మేము. అందుకోసం అని చెప్పి మమ్మల్ని ఇలా బాధ పెట్టడం ఏం బాగోలేదు. 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి అసలు పొల్యూషన్ అంటూ ఏం లేదు. మాకు ఇక్కడ చక్కగా బాగుంది. పిల్లలకు స్కూళ్ళు కానీ ఆఫీసులు దూరం అదేం లేదు. చక్కగా బాగుందనమాట. అందుకని మేము ఇక్కడ ఉండటానికి చాలా ఇష్టపడి కొనుక్కున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సడన్గా అంటే మా లోన్లు ఏం చేసుకోవాలి, పిల్లల చదువులు ఏం చేసుకోవాలి, ఆఫీసులు దూరం అయిపోతుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం కదా. మరి మా పరిస్థితి ఏంటి అసలు? మాకేం అర్థం కావట్లేదు. రోజా ఉండి కూడా ఉపవాసం ఉన్నాం మేము. ఉండి ఇక్కడ పొద్దునుంచి ఇక్కడ ఎట్లాగే నుంచొని వస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నాం మేము. మూసీ రివర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో అందులో భాగంగా మళ్ళీ గాంధీ సరోవర్ చేయాలి, గాంధీజీ విగ్రహం కట్టాలి. ఇవన్నీ కూడా గాంధీజీ చెప్పింది అహింస మార్గం. అవును. సో అది పాటిస్తున్నారా? లేదండి, ప్రజా పరిపాలన అంటున్నారు కానీ ప్రజలందరినీ కూడా చాలా కష్టపెడుతున్నారు. అలాంటప్పుడు ఇంకా ప్రజాపాలన అవ్వదు. అలాంటప్పుడు ఏంటంటే మీరు చెయ్యాలి అనుకుంటున్నారు, చేసుకోండి. మీకంటూ ఒక బౌండరీ ఉంది, అంతవరకు చూసుకొని చేసుకోండి. మా అపార్ట్మెంట్ని కదిలించొద్దు. మేము దాంట్లో లేము కదండి. ఎందుకు వేస్ట్గా మా దగ్గరకు వచ్చి మా టైం వేస్ట్. పొద్దునుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఉపవాసాలుండి పొద్దునుంచి ఇక్కడికి నుంచోవడం అంటే అసలు మాట ఆలోచించండి. మా ఫ్లాట్స్ కోసం మేము ఇంత కష్టపడుతున్నాము. ఒక్కసారి మా బాధని ఆయనకు తెలియచేయండి మా తరఫు నుంచి, అంతే, ఇంకేం లేదు. నీ పేరేంటి నాన్న? నీ పేరేంటి? పర్ణిక. ఏం పట్టుకున్నావు నువ్వు చేతిలో? ఏం చెప్తావు నువ్వు? ఎందుకు అందరు ఇక్కడ నిలబడ్డారు? మా ఇల్లు తీసేసుకుంటారంట. మేము ఇవ్వము. మేము ఇక్కడే ఉంటాం. మళ్ళీ చెప్పు కన్నమ్మ. మళ్ళీ చెప్పు. నేను మా ఇల్లు ఇవ్వం. మేము ఇక్కడే ఉంటాం. మేము పియర్ మాది. First of all, I would like to appreciate each and one of you that are present here, supporting us, standing with us, all the news channels as well. See, this is not about the buildings or the apartments that is being broken up or something like that. This is an emotion to everyone. There are 400 to 500 flats. This is not about compensation or something like that. The fact is that we have placed our lives around these apartments. We have chosen schools and colleges which are nearer to the apartments. Our jobs are located. We have situated ourselves in a position where everything is
inconvenience with us. Now, for example, if you give us a compensation somewhere in the outskirts or something like that, it is very inconvenient for us. And over here, whoever has bought the flats or stay here for rent, they have put in their hard-earned money. This is not something that we have got just like that. Everybody has worked hard for their entire lives to get an apartment to stay here. And then at the end of the day, nobody can come and just tell that we're going to break the apartments just for development. The development has to happen with, keeping everyone's perspectives and opinions and their conveniences and their, needs and everything in mind. You can't just come and tell that we'll develop it here. We have so much land there behind us everywhere. There's the land there, but still I don't know why they want our apartments. It's just not about breaking the flats and giving us the compensation. It's basically ruining our lives. It is placing us out of our homes. Even if you give us compensation, it does not mean that you're going to give us back the emotion that we had, the relations that we have built in this apartment with everyone. Children play here, there are parties, there are people who talk to each other. Most of the things, this when you break these apartments, everybody is going to get scattered. The children who had the relations here, as their friends, and the people who were, who had some friends and all, it's everything's going to be scattered. It's not just like, you're just giving us the compensation. The compensation does not compensate the feelings that we have. గవర్నమెంట్ తరపున ఇలా చేస్తున్నాము అని మా ఒపీనియన్ కోసం వాళ్ళు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయాలి, అధికారులు రావాలి. వచ్చి 1 year బిఫోర్ వచ్చారు ఇలా అంటున్నామంటే మేము మొత్తం మూకుమ్మడిగా చెప్పాం, మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, మేము ఇయ్యము అని వెళ్ళిపోయారు. తర్వాత మరి ఎవ్వరు ఇక్కడ రాలేదు, ఎవరు మాట్లాడింది లేదు, ఫోన్ చేసింది లేదు, డైరెక్ట్ పేపర్లో వేసేసారు అంతే. 89, 90 సర్వే నెంబర్స్, మీరు రండి 60 days లోపు అక్కడికి వచ్చేసి మీరు మాట్లాడేసుకోండి, నిర్ణయించుకోండి, మీ నిర్ణయం చెప్పండి. డైరెక్ట్ మాతో మాట్లాడలేదు, ఇండివిజువల్గా మాకు ఎటువంటి నోటీసులు రాలేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా అంతే. అంటే దీన్ని ఏమనుకు ప్రజా పరిపాలన అంటే ఎలాగుంటుందా? మీ సొంత కష్టపడి మా డబ్బుతో మేము కట్టుకుని ఇంటికి మీరు స్వచ్ఛందంగా ఇచ్చేసేయండి. ఈ సర్వే నెంబర్ల వాళ్ళు మాతో పాటు చాలామంది ఉన్నారు, వచ్చి ఇచ్చేసేయండి అంటే మేము పట్టుకెళ్ళి ఇచ్చేసేయాలా? ఇది ఏమండి, ఇది ఎక్కడ ప్రజా పరిపాలన ఇది? మేము ఆక్రమించుకున్నామా, పోనీ ఆక్రమించుకున్నారు కనుక వెళ్ళిపోండి అనడానికి కూడా ఒక అర్థం ఉంది, అది ఏమీ లేదు. ఈఎంఐలు కడుతున్నాం టైంకి, లోన్లు బ్యాంక్ వాడు లోన్ ఎందుకు ఇచ్చాడు? అన్నీ 100 సార్లు చెక్ చేసుకుని మాకు లోన్ ఇచ్చాడు. ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, ఎక్కడ లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎందుకు బఫర్ జోన్ 50 meters చేశారు? 15 దగ్గర నుంచి 30 అన్నారు, 30 దగ్గర నుంచి 50 అన్నారు. 50 అంటే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది? ఇంకొకరు వచ్చి ఇంకొకటి అంటారు. ఇంక ఏటి పరిస్థితి అండి? ఇలా చేస్తూ పోతే రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రాజెక్టులు తప్ప జనాలు ఎవరు ఉండరు, ఇల్లు ఉండవు. ఆయన ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఈ స్టెప్లో ఇన్ని వేల మంది రోడ్డున పడిపోవాలి, ఇంకో స్టెప్ వేస్తే ఇంతమంది పోవాలి అంటే ఇంకెవరు హైదరాబాద్లో ఇంకేముంటారు? మనుషులు ఉండరండి, ఇంకా ఈ ప్రాజెక్టులే ఉంటాయి ఇక్కడ. అదే జరుగుతుంది. దానికి ప్రజారాజ్యం ఎలా పేరు పెడతావు, ఎలా చెప్తావు? మేమందరం మూకోమ్మడిగా మిమ్మల్ని గెలిపించుకున్నాం, మాకు మంచి చేస్తారు. ఈ మూసి స్మెల్ వస్తుంటుందండి ఈవినింగ్ టైము. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం, ఎంతమంది దగ్గర తిరిగాం, ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఉన్న పలంగా ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ కడతాం, మీరు బయటికి పోండి. ఎలాగవుతుంది అది? మేము 10 years బట్టండి ఈఎంఐ తీసుకొని వచ్చి ఉన్నామండి. ఘోరంగా అడవిలా ఉంది ఇక్కడ. అసలు ఇక్కడ ఈ ఫ్లోరింగ్ కానీ, కార్ పార్కింగ్ కానీ, సీసీ ఫుటేజ్ కానీ చాలా లేదు, వాటర్ కూడా లేదండి, ఏది అసలు లేదు. మేమంతా ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఒకరికొకరు మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుని మన అపార్ట్మెంట్ మనం డెవలప్ చేసుకుందామని అందరు కలిపేసి అపార్ట్మెంట్ని ఈరోజు ఇంత మంచిగా డెవలప్ చేసుకున్నాము. ప్రతి ఫెస్టివల్స్ మేము చేసుకుంటాం, ప్రతి పూజలు కలిసిమెలిసి చేసుకుంటాం. ఒకరికి కష్టం వస్తే నలుగురు వచ్చి నించుంటారు ఇక్కడ. అంత యూనిటీగా ఒక ఫ్యామిలీలా ఉన్నాం మేము. ఇప్పుడు నువ్వు వచ్చేసి వెళ్ళిపో, అటు వెళ్ళిపో, మీరు ఏమైనా అయిపో, నాకు అవసరం లేదు, 60 days లోపు చెప్పాలి అంటే ఎక్కడది ఇది? ఏమని మేము అర్థం చేసుకోవాలి? లేకపోతే మమ్మల్ని ఇక్కడ ఏం చేస్తారు మీరు? మేము ఎక్కడికి వెళ్ళేది లేదండి. ఇది గాంధీ తాత మీద ఆయనకి అభిమానంతో చేసిందంటే మేము ఎవరిమీ నమ్మటం లేదు. ఆయన చనిపోయి ఎప్పుడో ఎన్నాళ్ళో అయ్యింది. ఇప్పుడు ఏంటి కొత్తగా మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదా అండి? వచ్చింది కదా. ల్యాండ్ ప్రైమ్ లొకేషన్ అండి, ల్యాండ్ వాల్యూ పెరిగింది అన్నిటికీ. ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర, ఇక్కడ సిటీకి దగ్గర, అన్నిట్లో సెంటర్లో ఉంది, అంత ఫుల్ ఫెసిలిటీస్. మేము కష్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మారింది ఇక్కడ. ఇప్పుడు మేము సుఖంగా ఉంటున్నాం పిల్లలతోటి అనుకున్న టైంకి మమ్మల్ని వచ్చి వెళ్ళగొడతారా? నీకు ఏంటండి స్పెషల్ ఇంట్రెస్ట్ మీకు చెప్పండి. ఇదైతే తాత మీద అభిమానం అని ఎవరికి చెప్పొద్దు, మభ్య పెట్టొద్దు. ఇది కాదు, ఎక్కడైనా మీరు కడతారు. గాంధీ గారి విగ్రహం కట్టాలంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు, అభిమానం ఒకటే. కానీ ఇల్లు కూల్చి కట్టాలంటున్నారు చూడు, అది కరెక్ట్ కాదు. మూసీ ప్రాజెక్ట్ చెయ్యండి, సుందరీకరణ చెయ్యండి, మాకు చాలా సంతోషం, మేము హ్యాపీగా ఉంటాం, మాకు ఇబ్బందులు ఉండవు, పొల్యూషన్ ఉండదు మాకు. అంతవరకే మేము సహకరిస్తాం కూడాను. అంతే. మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాము?
మేము ఎక్కడికి వెళ్ళేదే లేదండి, ఎక్కడికి వెళ్ళేదే లేదు. మేము అందరం ఒకటే మాట మీద ఉన్నాము, మీరు ఏమైనా చేయండి, మమ్మల్ని ఎల్లగొట్టకుండా మీరు ఏదైనా చేయండి పర్వాలేదు, కానీ మమ్మల్ని ఎల్లగొడతా అంటే మేము ఒప్పుకోము. जो मिलजुल के यहाँ रहते हैं और ऐसे कैसे तोड़ सकते हैं कि नदी का जो अच्छा करना है सफाई कर लो, लेकिन इधर का तोड़ फोड़ के हम लोग कहाँ जाएंगे। अभी हमारी उम्र के बहुत सारे लोग जेंट्स है और लेडीज़ भी है, तो ऐसा नहीं होना चाहिए ना। और पहले हमको किसी को पूछा भी नहीं है कि नहीं आपको छोड़ना है नहीं छोड़ना है, सफाई करना है तो जिधर गंदा है उधर करो ना, इधर तो सब अच्छा ही है, लोग भी अच्छे हैं, हम जाएंगे का आइन बच्चों की परीक्षा के वक्त आके ठपक जाते, ना तो नींद होती है ना तो खाना ढंग से हो रहा है, ना तो पानी पी सकते, उठे 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 तो चले आए नीचे, ऐसा भी हो रहा है। तो ऐसा नहीं तोड़ना चाहिए, हम कह रहे कि तोड़ना ही नहीं चाहिए, आपको नदी का वो करना है कर लीजिए। సో గాంధీ जी का नाम ले रहे हैं। गांधी जी का नाम ले रहे तो बहुत सारी जगह है ना, ये किसी के घर इतने सारे लोग मिले जुले यहाँ पे सब, कितने मतलब मुश्किल से घर बनाए हम लोग आए यहाँ पे, तो वो बना के उन लोग ऐसा थोड़ी ना बोलते कि भाई आपके अच्छे घर सबके मिलनसार है तो यहाँ के तोड़ के हम बनाएंगे, ऐसा कहाँ का इंसाफ नहीं है ना, ऐसा कोई न्याय है ही नहीं कि जैसे बने बनाए घर लोग ऐसे बुजुर्ग लोग भी है, तो गांधी जी भी ऐसा थोड़ी बोलते हैं कि भाई ऐसा मोड़ तोड़ के बनाओ। ये भी तो अच्छा ही है, जहाँ अच्छा नहीं है वहाँ पे बनाओ, जहाँ पे खाली जगह है वहाँ पे जाके बनाओ, बहुत सारी खाली जगह है ना। और आपका उम्र कितना है अभी? हमारा 65। तो अभी तो आप लोगों का रिलैक्स टाइम है, तो ये शांत से सुकून से रहने वाले टाइम वो अभी ऐसे आप बहुत डिस्टर्ब, बहुत टेंशन घर में, मतलब बच्चे भी नहीं बताते, बच्चों को भी टेंशन है ना, मतलब वो यंग है पार्टी, लेकिन उनको भी कितना सारा मतलब डिस्टर्ब होता है। सब घर का देखो बाहर का देखो, ऑफिस का तो बाहर की कंपनी है, वो भी रात भर वो भी चलती है, दिन में ऑफिस में जाना पड़ता है, घर में आके उन लोग उठते तो वो भी टेंशन है, बच्चों का टेंशन है, बच्चे हम यहाँ से जाएंगे कहाँ, यहाँ पे सब अच्छा है तो ये, और उम्र के हिसाब से हमको ही परेशानी हो जाए, हम ही बीमार हो रहे हैं। देखो कितने लोगों को तो कितनी मुसीबत हो रही है, मतलब टाइम पे हम लोगों को अब इस उम्र में हमको खाना टाइम पे, सोना टाइम पे, कभी भी आके धमक जाते हैं इधर, ऐसा नहीं होना चाहिए ना। कभी भी आओ और बोलो कि छोड़ो 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 छोड़ो, ये तो अंग्रेज का ज़माना थोड़ी है कि अंग्रेज आया अरे चलो चलो, यहाँ पे तो सब इकट्ठा है, कोई नहीं जाएगा यहाँ से। और जो गांधी जी का करना है बहुत सारी जगह पड़ी है, वहाँ पे जाके करो, और नदी का जो है करना है वो कर लो, हम इसमें सपोर्ट दे रहे हैं लोग, ठीक है। అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు? 15 సంవత్సరాలు అయింది పాప ఇక్కడ ఉండబట్టి. నా ఇయర్స్ 85 ఇయర్స్ నాకు. ఈ అపార్ట్మెంట్లో అందరికన్నా నేనే పెద్ద. ఏం చేయాలి చెప్పు, ఎట్లా గుండె పగిలిపోతుంది, అన్నం సరిగ్గా తినబుద్ధి అయితే లేదు, భయం అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, చిన్న పిల్లలను మనవల్లాగా భావించమను, కొంచెం పెద్దోళ్ళను కొడుకులాగా భావించమను, ఇంకా పెద్దోళ్ళను తమ్ముళ్ళలాగా భావించమను, మాలాంటి వాళ్ళను తల్లిలాగా భావించమను, మా ఇండ్ల కాడికి రావద్దని చెప్పండి. అదే మా కోరిక. మా 450 కుటుంబాలు ఒక్క కుటుంబం లాగా ఉన్నాం మేము. ఈ బిల్డింగ్ మాత్రం ఇది వదిలిపెట్టి పోవాలని ఎవ్వరికీ లేదు ఇష్టము. చెప్పండి దయచేసి, ఆయనకు నమస్కారం చెప్పండి, ఏమనుకోవద్దని చెప్పండి. చెప్తున్నా కదా, ఇన్ని విధాలు చెప్తున్నా. చిన్నపిల్లలను మనవల్లాగా భావించమను, ఇంకా కొంచెం పెద్దోళ్ళను కొడుకుల్లాగా, ఇంకా పెద్దోళ్ళను తమ్ముళ్ళలాగా, మా అట్లాంటి వాళ్ళని తల్లుల్లాగా భావించి మా మీద దయ ఉంచి ఈ బిల్డింగుల దగ్గరికి మాత్రం రావద్దని చెప్పండి. అంత ఇష్టం ఉంటే ఇంకా అంత కనికరం అనేది ఉంచమని చెప్తున్నాను. అంత కనికరం లేకుంటే దివ్య ప్రసాదం పెట్టమని చెప్పండి అందరికీ. దివ్య ప్రసాదం అంటే ఇంత పెడితే జాలిగా అందరు పరమ పదవి ఎంతారు, అప్పుడు ఆయన ఇష్టం ఉన్నట్లు చేస్తాడు. అది అమ్మ, మీ ఏజ్లో మీరు మస్తు ప్రభుత్వాలను చూశారు, అప్పట్లో ఇంద్రమ్మ రాజ్యం కూడా చూశారు. చూసినాము. రాజాకారుల జమానా చూసిన నేను. రాజాకారులు మీరు పుట్టలేదు, ఎన్నడో పుట్టలేదు, ఆయన కూడా పుట్టలేదు. రాజాకారులు అంటే 80 ఏండ్ల నాడు ఆ రాజాకారులను కూడా చూసిన. మరి నా మొండే వర్షం ఎట్లుంది ఇదంతా చూడనిక్కున్నదేమో నా కర్మ. ఇంకా అదే రోజు లాస్ట్ మా ఇంటికి వచ్చిన రోజు, మా ఊరికి వచ్చిన రోజు రాజాకారులు
ఒక తుర్కోడు పొగాకు అమ్ముతుండే రోజు వచ్చి మా ఇంటికాడ సర్దికూడు సర్ది రొట్టెలు వేస్తే తినిపోతుండే రజాకారుల్లో కలిసి వచ్చిండు ఆ రోజు 200 మంది వచ్చిండ్రు అదే రోజు లాస్ట్గా వాడు అంటున్నాడు తీసుకొచ్చి ఒకడికి ఇచ్చి వీడిని ఈ పిల్లని ఏమైనా చేయాలంటే వాడు అంటున్నాడు మీదికేసి కత్తి పడతా అంటున్నాడు. ఇంకోగా ఆయన ఎవరో పోయి చెప్పిండు తుర్కాయన మామ మామ అంటుంటున్నాను ఉరుకొచ్చి సంకలకి వెళ్ళి గుంజుకొని మా మేనత్తకి ఇచ్చిండు అక్క ఇంట్లోకి ఎత్తుకపో అని. అటువంటి జమానా కూడా చూసిన నేను. మరి ఇంత మొండి జీవి ఇంత ఏండ్ల దానిక బతికే ఉండ ఇది చూడనికే నా కర్మ ఉందే ఏంది. అమ్మ అప్పట్లో కాంగ్రెస్ జమానా ఎట్లుంటుండే కాడద్దు మంచిగా చూసింది అన్న విన్నాం మేము. కానీ అప్పటి కాంగ్రెస్ జమానాకి ఇప్పటి కాంగ్రెస్ జమానాకి ఏమని విమర్శించాలి ఏమని మీరు మేమేమో చూసినాం మీరేమో విన్నారు నీకు ఎట్లా అనిపిస్తుంది. నేను అనుకున్నా చూడు బిడ్డ మా ఊర్లల్లో మాది మహబూబ్నగర్ స్కూళ్ళు దగ్గర ఉంటాయి పిల్లలు చదువుకోవడానికి హాస్పిటల్ దగ్గర ఉంటుంది అన్ని దగ్గర ఉంటాయి రోడ్లు దగ్గర ఉంటాయి ఆఫీసులు దగ్గర ఉంటాయి అనుకొని వచ్చినాము ఇక్కడ మా ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇది మంచిగా ఉంటుంది ఈ రోడ్డుకు దగ్గర ఉంటుంది ఇల్లు అని ఇది కొనుక్కున్నాం. పిల్లలు జాబ్ అంటే జీతం అంటే ఒకటే కదరా. మా పిల్లలను గాసం పెట్టి ఆ గాసం పెట్టి తీసుకొని లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాము. ఇది చేయడం మాత్రం ధర్మం కాదు ఆయనకు అని చెప్పండి. అప్పటి కాంగ్రెస్కి ఇప్పటి కాంగ్రెస్కి ఇంకా అప్పుడైనా అహింసావాది కదమ్మా గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు ప్రాణం అందరి కొరకే వదిలిండు. కానీ ఈ ప్రభుత్వం ఇట్లా చేయడం మాత్రం ధర్మం అనిపించదు. ఇందిరాగాంధీ అంత మంచిగా చేసింది మళ్ళీ ఎవరి మీద ఏం చేసిందో తెలియదు కానీ జనాలకైతే మంచిగానే చేసింది. రాజశేఖర్ రెడ్డి మంచిగానే చేసే ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చి రోసయ్య వచ్చే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే చంద్రబాబు నాయుడు వచ్చే రామారావు వచ్చినప్పుడు పెన్షన్లు చేసే బీదోళ్ళకు అగ్వ బియ్యం చేసే అన్నీ చేసి 50 రూపాయల పెన్షన్ ఉండే అప్పుడు 50 రూపాయలు పోయి కేసీఆర్ 2000 చేసి 200 ఈయన చేసిన చంద్రబాబు నాయుడు 200 చేసే ఈయన 2000 చేసే కేసీఆర్. వీడికి నీళ్లు లేకుండా మంచినీళ్ళు మాకు తాగనికే కేసీఆరే నీళ్లు తెప్పించే 24 గంటలు కరెంటు ఉండకుండా అప్పుడు రోజుకు 2-3 గంటలు ఉంటే ఎక్కువ అవుతుండే. ఇప్పుడు 2-3 నిమిషాలు కూడా పోకుండే రాజశేఖర రెడ్డి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది పోవడం. కానీ ఇంకా ఏం చెప్పాలి ఏం చెప్పాలి. ప్రభుత్వాలు చూసారు ఇన్ని పరిపాలన చూసారు ఎప్పుడైనా పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు